చిన్నప్పటి నుంచి వింటున్నాను అన్నయ్య చూసి నేర్చుకో అని. కానీ నేను చూసి నేర్చుకోవడానికి వాడి దగ్గర ఏం కనిపించలేదురా. భలే అన్నయ్య దొరికాడురా, అనవసరంగా వచ్చి కన్ఫ్యూజ్ చేశాడు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందు నీ పిచ్చి అన్నయ్య వలన నీ పరువు అంతా పోయేది. కానీ నువ్వు ఇంకా బాధల్లో ఉన్నావు అనుకున్న వాళ్ళందరికీ షాకే. షీఈస్ నాట్ బ్యాడ్ రైట్? బ్యాడ్ కాదు, సూపర్ గుడ్. అరే ఎంతైనా తను నీ వన్ కదరా. కానీ నీలాంటి ఎదవని నేను జీవితంలో చూడలేదు. చిన్నప్పుడు ఏదో జరిగిందని ఇంకా మనసులో పెట్టుకుంటావా? చా, ఒరే నువ్వు తను ప్రేమించవచ్చు కదరా. రావు గోపాలరావు సావిత్రి. ఆహా, నన్ను నువ్వే చెడగొడుతున్నావురా. కాదురా, ఎంతైనా మనం తన్ని కష్టపడి వెతికి పట్టుకున్నాం కదా. అప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లో అమ్మాయి, ఇప్పుడు నీ ఫిగరు. ఆ పైన ఉన్నాడు గేమ్స్ అర్థం కావురా. రే తను నా టైంలో వెతికేమన్నది నిజమేరా, బట్ అది కరెక్ట్ కాదు. ఏదైనా నీకు మంచి ఫ్రెండ్ దొరికింది, నువ్వు తను కాల్ చేయి, మీట్ అవుదాని అడుగు, పని అయిపోద్దిరా. ఆర్ట్ గ్యాలరీనా? వేరే ప్లేసే దొరకలేదా మీట్ అవ్వడానికి? లేదు, నువ్వు రారా. ఇక్కడ నేనేం చేయాలి? సరదాగా నడుస్తూ పెయింటింగ్స్ చూద్దాంరా. నడవాలా? నా వల్ల కాదు. సరే బాబు, నేను ఇక్కడే ఉంటాను. హాయ్. హాయ్. బ్రదర్ వెళ్ళిపోయాడా? ఎవరికి తెలుసు? He was an interesting guy. Yeah. సో గోపాల్, నీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు. టిపికల్ డాక్టర్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ. అండ్ దేర్ హాస్పిటల్స్. ఇందులో నీకు ఇంట్రెస్ట్ లేదా? అన్నయ్య అందరికీ పెట్, అ గుడ్ సన్. మనకంత సీన్ లేదు. మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ లేని ఒక యావరేజ్ స్టూడెంట్ని. అది సరే, నువ్వెందుకు దుబాయ్ వదిలేసి వచ్చావు? అక్కడ లైఫ్ నా పేరెంట్స్కి ఇష్టం ఉండేది కాదు. బట్ బెంగళూరు, ఈ సిటీలోనే వాళ్ళ నాస్టాల్జియా మొత్తం ఉంది. ఇక్కడే వాళ్ళు మొదటిసారి కలిసింది, ప్రేమించుకుంది, పెళ్లి చేసుకుంది. నీ చదువు అది? స్కూల్ అండ్ కాలేజ్ షిమ్లాలో చదివాను. సో వెకేషన్కి ఇక్కడికి వచ్చి వెళ్ళేదాన్ని. అందుకే నాకు ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. బట్ ఐ లవ్ దిస్ సిటీ. బై ద వే, why did you do journalism? Let me show you something. Come. The Common Man. Times of India R.K. Lakshman comic strip. 1950 నుంచి for over a half a century నా చైల్డ్హుడ్ హీరో తనే. టోటల్ జీనియస్. అప్పటి నుంచే నేను కార్టూనిస్ట్ అవుదామని టైమ్స్లో జాయిన్ అయ్యాను. నిన్ను కలిసిన విషయం పేరెంట్స్కి చెప్పాను. దే రిమెంబర్ యూ. రియలీ? ఆ పాత బాతుబచ్చా వాళ్ళకి ఇంకా గుర్తున్నాడు. వీళ్ళైతే ఇంటికి ఒకసారి రమ్మన్నారు. ఎనీవే, నేను వెళ్ళొస్తా. ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. ఓకే, బాయ్. బాయ్. సావిత్రి, ఎల్లుండి ప్లాన్? న్యూ ఇయర్ ఇవ్ కదా. పెద్ద ప్లాన్స్ ఏం లేవు. జస్ట్ సమ్ ఫ్రెండ్స్తో కలిసి స్మాల్ న్యూ ఇయర్స్ పార్టీ. 12ంటికి ఐ జస్ట్ వాంట్ టు స్క్రీమ్ మై లంగ్స్ అవుట్. పార్టీకి ముందు మనం డిన్నర్ చేద్దామా? మై ప్లీజ్. డిన్నర్ అయిన వెంటనే నేను డ్రాప్ చేస్తాను. నెవర్ మైండ్, విల్ సీ యూ సూన్. నో, నేను వస్తా. ఐల్ సీ యూ దేర్. ఓకే, బాయ్. ఏమైనా హెల్ప్ కావాలా? నో థ్యాంక్స్. ఒక 5 minutes నేను అన్ని రెడీ చేసేస్తాను. షూర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ హౌస్. నేను ఒకసారి గుమ్మడి వాళ్ళదే ఇల్లు. ఏదో ఫ్రెంచ్ లేడీ దగ్గర నుంచి కొన్నారు. ఇట్స్ అఫీషియలీ ఆన్ సేల్. కానీ ప్రస్తుతానికి మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. గుమ్మడేడి? గుమ్మడి నాలా కాదు, వాడు చాలా బిజీ. భోంచేద్దామా?
Bon appetit. అప్పటి బుల్లి అయినా ఇవన్నీ కుక్ చేసింది. Yep. సో ఎందుకని ఇంత ఎఫర్ట్ తీసుకొని డిన్నర్? ఒక అపాలజీ అనుకో. నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. ఓకే, అపాలజీ యాక్సెప్టెడ్. యూఆర్ సేయింగ్ చదువు మధ్యలో ఏదో బ్రేక్ అని. నేను చెప్పానుగా గోపాల్, ఐ లవ్ దిస్ సిటీ. సో నమ్మ బెంగళూరు వెళ్ళి ఒక గ్యాప్ ఇయర్. సో పెళ్ళి, బాయ్ ఫ్రెండ్? ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నావా? అవును. వెల్, పెళ్ళి గురించి నేను ఆలోచించలేదు. బట్ బాయ్ ఫ్రెండ్, హిజ్ నేమ్ ఇస్ రాహుల్, నాన్న వాళ్ళ క్లయింట్ కొడుకు. అలా బాయ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చో లేదో తెలీదు, మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఇంతవరకు. నేను షిమ్లాలో ఉన్నప్పుడు రాహుల్ ఇక్కడ ఉన్నాడు. నేను తిరిగి వచ్చేసరికి లండన్ వెళ్ళిపోయాడు ఫర్ హిజ్ MBA. యాక్చువల్లీ లాస్ట్ మంత్ వెకేషన్కి ఇక్కడ ఉన్నాడు. రాహుల్, నైస్ నేమ్. హౌ ఇస్ హి? Rahul is this perfect guy, you know, handsome, rich and affluent family. Rahul వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఒక పెద్ద బిల్డర్. ఆల్ ఇన్ ఆల్ ఒక ఐడియల్ హస్బెండ్ మెటీరియల్. సో యూర్ ఇన్ లవ్? జర్నలిస్ట్ అనిపించావు. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? నేను అలాంటి ఒక టిపికల్ అమ్మాయిని కాదు గోపాల్. నాకు ఈ లవ్, రొమాన్స్ అంటే నమ్మకం లేదు. కాలేజ్లో చాలా లవ్ స్టోరీస్ చూశాను, వాటి అన్ని ఎండింగ్స్ ట్రాజెడీనే. అయినా ఎందుకులే, ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ మై లైకింగ్. ఐ డోంట్ బై దాట్. అందరు అమ్మాయిలు లోపల రొమాంటికే కదా. ఈ రోజుల్లో ప్రేమ ప్రాక్టికల్. ఒక బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ తనే అని ఫిక్స్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాస్పెక్ట్స్, పట్టతల అని. సి, మన జనరేషన్కి మనం అడిగిన ఫ్రీడమ్ మన పేరెంట్స్ ఇచ్చారు. నా విషయంలో నేనే నా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రీడమ్ దొరికినప్పుడు మనం న్యాచురల్గా ఇంకా రెస్పాన్సిబుల్ అవుతాం. ఈ పవిత్ర ప్రేమ లాంటివి మన పేరెంట్స్ టైంలోనే ఎండ్ అయ్యాయి. సో యూ డోంట్ బిలీవ్ ఇన్ లవ్? నేను ఇంతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఐల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్, దిస్ వాజ్ రియలీ లవ్లీ. నేను బయలుదేరుతాను. సావిత్రి, వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకుందామా? యా, షూర్. జస్ట్ మినిట్. ఆ రాత్రి నాకు దొరికింది. ఇన్ని రోజులు నాతోనే ఉంది. ముందే ఇవ్వాల్సిందే. ఐఎమ్ సారీ. ఏమో, ఇవ్వాలనిపించలేదు. మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం. గోపాల్, నీకు ఈ కెమెరా ఇంపార్టెన్స్ తెలీదు. థ్యాంక్ యూ. నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను, ఎందుకు ఇలాంటి కెమెరా? వాట్ ఈస్ ఇట్ స్టోరీ? అది మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఐఎమ్ లేట్. ఓకే, బాయ్. బాయ్. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాతో జాయిన్ అవ్వచ్చు కదా. ఎప్పుడు అడుగుతావని వెయిట్ చేస్తున్నాను. I'll drive.